అందరూ కొత్తిమీరని చూసే ఉంటారు కదండి. ఈ కొత్తిమీరలో ఉన్నటువంటి ఇది ఇలా పిచ్చి పిచ్చి కాళ్ళు, ఇలా చెట్లు ఉంటాయి కదా, ఇవన్నీ ఏరేసినాక మనం ఏదైనా చెయ్యాలి, ఆకుకూర కానివ్వండి, తోటకూర కానివ్వండి, ఏ ఆకుకూర అయినా సరే ముందుగా కట్ చేయకూడదండి. కట్ చేసి కడగకూడదు. అలా కడగడం వల్ల వీటిలో ఉన్నటువంటి మినరల్స్, విటమిన్స్ అనేది పోతాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, దీనిలో ఉన్నటువంటి ఆకులు, ఇలాంటి పాడైపోయిన ఆకులు ఇలా తీసేసుకున్నానండి. అన్నీ తీసేసుకున్నాక ఫ్రెష్గా ఉన్నాయి దీన్ని తీసుకొని ఒక దాంట్లో నీళ్లు తీసుకొని ఇలా ముంచుతున్నాను చూడండి. ఇలా ముంచినాక దీన్ని కట్ చేయకుండానే మనం ఇలా చేయటం వల్ల ఇదిగోండి నీళ్ళు త్వరగానే ఇలా కొంచెం సేపు ఇలా అనటం వల్ల నీళ్ళు కింద కారిపోతాయండి. ఒక్క నిమిషం ఇలా కారిపోయినాక కొంచెం సేపు ఇలా ఫ్యాన్ గాలికి ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్యాన్ గాలికి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల దీనిలో ఉన్నంత డస్ట్ అంతా పోతుంది. నెక్స్ట్ ఫ్రెష్గా ఆరిపోతాయండి. ఆరిపోయినాక మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే మనం ఏ రోజైతే వాడతామనుకుంటామో ఆ రోజు ఇలా చేసుకోవాలి. అలానే ఇంకొక విషయం ఏంటి అంటే, కొత్తిమీర కట్టని మనం తీసుకురాగానే దాన్ని ఉప్పు తీసి ఆ కట్టని విడదీసి కొంచెం గాలికి ఆరబెట్టడం వల్ల దానిలో పాచిపోకుండా ఉంటాయండి. కాబట్టి ఇలా కడిగి ఇలా చేసుకోవాలండి. చూడండి, మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. ఇది ఉండండి, ఇలా ఉన్నాయి కదండి. దీన్ని ఇలా నీళ్ళలో ఇలా గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇలా కడిగానండి. కానీ కట్ చేయలేదు, గమనిస్తున్నారా? కట్ చేయలేదు. ఇలా కాసేపు ఇలా కడిగేసినాక కాసేపు నీళ్ళన్నీ వడవనిచ్చానండి. ఇలా అన్నాక ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇలా ఆరేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కొత్తిమీర పాడవకుండా ఉంటుంది. అంటే మనం వాడుకునేటప్పుడే కట్ చేసుకోవాలండి. చెప్పాను కదా, అలా కట్ చేయటం వల్ల దీనిలో ఉన్న మినరల్స్, విటమిన్స్ అనేది పోవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.